టెక్నాలజీ మన జీవితాల్లో ఒక విడదీయరాని భాగంగా మారింది. నేడు ప్రతి రంగంలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ టెక్నాలజీ ప్రభావంతో రేపటి తరం మనిషి ఎలా ఉండబోతున్నాడు? ఈ ప్రశ్న ఇప్పుడు చాలా ఆలోచన పరంగా అందరినీ ఆశ్చర్యచకితులని చేస్తుంది. టెక్నాలజీ పరంగా ఈ పురోగతి కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నందున భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం ఇప్పుడు చాలా కష్టం. అయినప్పటికీ ప్రస్తుత ధోరణులు, సాంకేతిక పురోగతి ఆధారంగా కొన్ని ఊహలు కూడా చేయవచ్చు. కనీసం రేపటి తరం ఏ రకంగా ఉండబోతుంది, ఏ మార్పులు తీసుకురాబోతుందో అనేది ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. రేపటి తరం మనుషులు కేవలం సృష్టించిన టూల్స్ వాడటమే కాకుండా వారి శరీరాలు సైతం మనుషులు టెక్నాలజీతో అనుసంధానమై ఉండడానికి ఛాన్స్. ఉదాహరణకు చూస్తే కృత్రిమ అవయవాలు మరింత అధునాతంగా మారి సాధారణ శరీర భాగాల కంటే మెరుగ్గా పనిచేయడానికి ఛాన్స్. ఇక మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్లు కూడా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ అంటే BCIలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్. ఇక ఆలోచనలతోనే డిజిటల్ పరికరాలను నియంత్రించే సామర్థ్యం కూడా రావచ్చు. ఇక జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇదంతా నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పెంచగలదు ఈ రాబోయే టెక్నాలజీ. ఇక మరింత లోతుగా చూస్తే నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ పురోగమించడం ద్వారా అనేక వ్యాధులకు నివారణలు కూడా లభించేందుకు ఛాన్స్. శరీర వృద్ధాప్యాన్ని కూడాను ఎదుర్కొనేందుకు ఆ ప్రక్రియను నెమ్మది చేయగలటువంటి టెక్నాలజీ కూడా భవిష్యత్తులో రావచ్చు కూడాను. అయితే దీనివల్ల మనుషుల ఆయుష్ గణనీయంగా పెరుగుతోంది. అంతే రకంగా సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను కూడా పెంచే అవకాశం కూడా ఉంది. ఇక సాంకేతికతను పొందగలవారు, పొందలేని వారి మధ్య అంతరాయాలు బాగా పెరిగిపోతాయి. మానసిక ఆరోగ్యం, డిజిటల్ వ్యసనం అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఒకవైపు టెక్నాలజీ మానసిక ఆరోగ్య చికిత్సలను మెరుగుపరుస్తున్నప్పటికీ మరోవైపు డిజిటల్ వ్యసనం, ఒంటరితనం, సామాజిక పొలికల ఒత్తిడి ఇవన్నీ కొత్త సవాళ్ళని సృష్టించవచ్చు ఈ టెక్నాలజీ. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రపంచాలు వాస్తవ ప్రపంచం కంటే ఎక్కువగా ఆకర్షణీయంగా మారితే మానవ సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయో చూడాల్సిన రోజులున్నాయి. ఇక ఇదిలా ఉంటే కృత్రిమ మేధస్సు, AI, ఆటోమేషన్ కారణంగా అనేక ప్రస్తుత ఉద్యోగాలు మారిపోతున్నాయి, అదృశ్యమవుతున్నాయి కూడా. దీనివల్ల రేపటి తరం మనుషులు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వర్చువల్ ట్యూటర్లు, AI ఆధారిత వ్యక్తిగతీకరించిన అభ్యాస విధానాలు కూడా ఇవి కామన్గా అయిపోతాయి. ఇక మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన కూడాను రోబోట్లే చేసి పెడతాయి. ఈ రోబోట్లు, AI పునరావృత మనుషులను చేపట్టడం వల్ల మనుషులు సృజనాత్మకత, క్లిష్ట సమస్యల నుండి పరిష్కారం, విశ్లేషణాత్మక ఆలోచన కూడాను, భావోద్వేగ మేధస్సు వంటి ఇలాంటి నైపుణ్యాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఇక మానవత్వం, సామాజిక నైపుణ్యాలు మరింత విలువైనగా మారిపోతాయి. సో దీనివల్ల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వంటి భావనలు మరింత చర్చనీయాంశంగా అయిపోతాయి. రోబోట్లు చేసే పనుల వల్ల మనుషులకు ఉద్యోగాలు తగ్గితే జీవనాధారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అవసరం అనేది ఉంటుంది. ఇక గిగ్ ఎకానమీ మరింత విస్తృతమై వ్యక్తులు ఒకే కంపెనీలో కాకుండా అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద పనిచేయడం ఇక కామన్ టాస్క్ అవుతుంది. సో దీనివల్ల డిజిటల్ కనెక్టివిటీ, ప్రపంచవ్యాప్తంగా ఈ కనెక్టివిటీ మరింత వేగమవుతుంది. ఈ కనెక్టివిటీ వల్ల వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. వర్చువల్ ఫ్రెండ్షిప్లు, ఆన్లైన్ కమ్యూనిటీలు వాస్తవ సామాజిక సంబంధాలను భర్తీ చేయగలవా? మానసిక ఏకాంతం పెరుగుతుందా? సో ఇలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ
వ్యక్తిగత డేటా గోప్యత, సైబర్ భద్రత వంటి సమస్యలు చాలా అవుతాయి. ఏఐ ద్వారా సృష్టించబడే సమాచారం లోతైన నకిలీలు, నమ్మకాన్ని, నిజమైన సమాచారాన్ని ఐడెంటిఫై చేయడంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక టెక్నాలజీ యొక్క నైతిక ఉపయోగం, దాని నియంత్రణ మీద లోతైనటువంటి డిస్కషన్లు రాబోయే రోజుల్లో అవసరం ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే టెక్నాలజీ ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నా మానవ విలువలైనటువంటి దయ, కరుణ, సహానుభూతి, సృజనాత్మకత, వివేకం అనేటివి మానవ సమాజానికే అత్యవసరం. రేపటి తరం మనుషులు టెక్నాలజీని సేవకుడిగా ఉపయోగించుకోవాలి తప్ప దానిని తమను తాము నియంత్రించుకోవడానికి అనుమతించవద్దు. సో రేపటి తరం మనిషి టెక్నాలజీతో సహజీవనం చేస్తూ దానిని తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక సంబంధాలు, ఇలా ప్రతి రంగంలోనూ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. అయితే ఈ మార్పులు సానుకూలంగా ఉండాలంటే టెక్నాలజీని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయాలి. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మానవత్వాన్ని, సృజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే విద్య అవసరం. ఇక టెక్నాలజీ ఒక సాధన మాత్రమే. దానిని ఎలా ఉపయోగిస్తామనేది మనుషుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఇక రేపటి తరం టెక్నాలజీని తమకు అనుకూలంగా మలుచుకుంటూ మానవ జాతి పురోగతికి దోహదపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.